సో హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్, ఆదాబ్ గాయ్స్. సో నేను ఇవాళ ఈవినింగ్ టైంలో అయితే ఫస్ట్ టైం బ్లాగ్ అయితే తీస్తున్నా గాయ్స్. ఈవినింగ్ టైంలో ఎందుకంటే నేను ఎప్పటికీ మార్నింగే వ్లాగ్ తీస్తా గాయ్స్. ఇవాళ ఈవినింగ్ టైంలో అయితే వ్లాగ్ తీస్తున్నా గాయ్స్. ఈవినింగ్ టైంలో ఎందుకు తీస్తున్నా అంటే మేము ఇవాళ మందమారికి అయితే వెళ్తున్నాం గాయ్స్. మందమారి అంటే ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంటది గాయ్స్. మేక తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయ్స్. అన్న వాళ్ళ ఇంటి దగ్గర రేపు స్లాప్ అయితే వేస్తున్నారు గాయ్స్. అందుకోసం మేక తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయ్స్ మందమారికి. ఇక చీకట్లో ఏమైతే చూద్దాం గాయ్స్ మందమారికి వెళ్ళిన తర్వాత. బ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి గాయ్స్. మీకు ఘోరంగా మజా అయితే వస్తది గాయ్స్. ఓకేనా గాయ్స్, కలుద్దాం అన్న వాళ్ళ ఇంటి దగ్గర. గాయ్స్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇప్పుడు మేక తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయ్స్. చెప్పినా కదా అన్న వాళ్ళ ఇంటి దగ్గర రేపు స్లాప్ అయితే వేస్తున్నారు గాయ్స్. అందుకే మేక తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం గాయ్స్. అందరం ఇక్కడ గ్యాదర్ అయితే అయినాం గాయ్స్. చూడొచ్చు గాయ్స్, అందరం వెళ్తలేం గాయ్స్, నలుగురమే వెళ్తున్నాం. అంతకు ముందు అయితే అమ్మని పోయినా, ఇప్పుడు కొన్ని పోతాం గాయ్స్. ఎండ్ వరకు అయితే ఉండండి గాయ్స్. సగం దూరం అయితే వచ్చినాం గాయ్స్. చూడొచ్చు ఆటోలో పోతాం గాయ్స్. వెనకాల ఆటో ఉన్నది మనదే గాయ్స్. అక్కడ ఉన్న వాళ్ళు అయితే నిలబడి ఉన్నారు గాయ్స్ వెనకాల. మావాడు కొంచెం చాయ్ తాగుదామంటే ఆగినాం గాయ్స్. చాయ్ తాగుతాడు. ఇక నేను ఇక్కడికి వచ్చి బ్లాగ్ అయితే తీస్తున్నా గాయ్స్. ఇది టోల్ గేట్ గాయ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు కనబడేది వెనకాల టోల్ గేట్ అయితే ఉంటది గాయ్స్. మొత్తం ఓపెన్ ప్లేస్ గాయ్స్. ఇది మస్తు ఉంటది రోడ్డు. సో ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది గాయ్స్. వెనకాల వెనకాల బ్రిడ్జ్ అయితే ఉంది గాయ్స్. చూడొచ్చు. సో ఇక్కడ ఒకటి మైన్ కూడా ఉంటది గాయ్స్. లైట్ కనబడేది మైనే. సగం దూరం దాకా అయితే వచ్చినాం గాయ్స్. సోమగూడెం దాటి వచ్చినాం గాయ్స్. ఇప్పుడు మందమారికి అయితే వెళ్తాం గాయ్స్. సో గాయస్ మందమారి దాకా అయితే వచ్చేసాం గాయస్. చూడొచ్చు మా వాళ్ళు అయితే వెళ్తాను గాయస్ ఇప్పుడు మేక చూడడానికి. సో నేను కూడా వెళ్తాను గాయస్ వాళ్ళతోని. ఈ గల్లె అయితే లోపలికి అయితే వెళ్తాను గాయస్ మేక తీసుకోవడానికి. చూడొచ్చు మా వాళ్ళు తొందర పోతారు గాయస్. ఇక సెలెక్షన్ చేసుకుంటారు మా వాళ్ళు. సో నేను మెల్లగా పోతాను, ఎందుకంటే ఫోన్ ఊగుతుంది గాయస్ బాగా. సో అందుకే మెల్లగా వెళ్తాను గాయస్ వెనకాల. ఇంకో గల్లెకి అయితే వెళ్తాను గాయస్. ఇంకో గల్లీ పొద్దున్నే వచ్చేటోళ్ళం కానీ పొద్దున్న కొంచెం మీ అన్న వాళ్ళ ఇంటి దగ్గర పని అయితే ఉండే గాయస్. ఎందుకంటే రేపు స్లాబ్ ఎత్తాలని చెప్పిన కదా గాయస్, అందుకే పని ఉండే కాబట్టి. ఇప్పుడు సీకర్లు అయితే వచ్చినాం గాయస్. ఇక సీకర్ అనే బ్లాగ్ అయితే తీస్తున్నా గాయస్. ఏం చేద్దాం, ఇక టైం లేకుండే గాయస్. ఇక లోపల అయితే ఉంది గాయస్ మేక. వెళ్తానం మొత్తం. ఇక లోపల మొత్తం మేకలే ఉంటాయి గాయస్. సో ఇప్పుడు లేవు, కనబడతలేవు. సో అలానే ఉన్నాయి అనుకుంటా గాయస్. తీసుకొస్తాను గాయస్ అన్న మేక అయితే. గాయస్ బూర్ మేకలు అయితే ఉన్నాయట గాయస్. బూర్ మేకలు వద్దంట మా వాళ్ళకి. సో వెళ్తాం గాయస్. అవును బ్రో, ఇక్కడ లైట్లు అయితే లేవు గాయస్ ఎక్కువ. వచ్చినాం గాయస్ లోపలికి. ఇంకో దగ్గరకు అయితే వచ్చినాం గాయస్ తీసుకుందామని. ఇక్కడ కూడా ఒక మేక ఉంది గాయస్. చూడొచ్చు నల్లగా ఉంది గాయస్. చీకట్లో కనబడుతుంది లేదా దాని కళ్ళే కనబడుతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి గాయస్ మేకలు. చూడొచ్చు అందరు సెలెక్షన్ చేసుకుంటారు. సో నేను లోపలికి అయితే వెళ్తున్నా గాయస్. ఇక లోపల కూడా మేకలు ఉన్నాయి గాయస్. ఇక మా వాళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు ఏది మంచిగా ఉన్నదో తీసుకుంటారట. సో ఇక్కడనే చూస్తారు గాయస్. గుర్తు నుంచి వచ్చిందన్న మనం పెట్టింది, అది నాగం చేయలే. ఇది గుర్తు నుంచి వచ్చిందన్న మనం పెట్టింది కాదు అది. అదే అదే ఏం చెప్పారు వీడియో బ్లాగ్ తీస్తాను. బ్లాగ్ బ్లాగ్ యూట్యూబ్ పైసలు పట్టుకొని ఉన్నాడు అన్న. డైరెక్ట్ తీసుకుందామని. అది తీసుకుందామంటాను, మరి ఏమైతే తెలియదు. ఇంకా చూస్తాను మా వాళ్ళు లోపల. చూడొచ్చు గాయస్. ఇక కొంచెం క్లారిటీ అయితే వస్తలేదు గాయస్. కొంచెం అడ్జస్ట్ అయితే తీసుకోండి, నైట్ ఉంది కాబట్టి. సో చూడొచ్చు గాయస్, ఇది మొత్తం మేకలే ఉన్నాయి. ఇక మా వాడు మేకలతో ఆడుతాడు చిన్న పిల్లలతో. ఘోరం క్యూట్ ఉన్నాయి గాయస్. చూడొచ్చు మేకలు చిన్న చిన్నవి క్యూట్ కనబడతాయి. సో బాగా చిన్నగా ఉన్నాయి గాయస్. కళ్ళే ఓపెన్ చేయలే అనుకుంటున్నాను. చిన్నగా కనబడతాయి. మా వాళ్ళకి ఇక్కడ కూడా నచ్చలే గాయస్. మళ్ళీ బయటికి వెళ్తాం గాయస్ వేరే దగ్గర తీసుకుందామని. సో ఎక్కువ అయితే కనబడతలేవు గాయస్ మేకలు. సో మేము ఐబీలో అయితే చూసినప్పుడు అమ్మని పోయినప్పుడు అక్కడ బాగుండే గాయస్. ఇక్కడ ఎక్కువ కనబడతలేవు, ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి లేవు అనుకుంటా గాయస్. ఇప్పుడు వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. మళ్ళీ వేరే దగ్గరకు అయితే వచ్చినాం గాయస్. చూడొచ్చు ఇక్కడ మొత్తం చీకటే ఉంది గాయస్. మేకలు కనబడతలేవు. చూడొచ్చు ఇక్కడ లైట్లు కూడా పెట్టలేదు గాయస్ వీళ్ళు. బ్యూటిఫుల్. ఇక మనం నేరవపోతే ఇట్లా నాకు బిజినెస్ రూపాయలు దొరకాలంటే ఏమో 2-3 మాటలు మాట్లాడుతున్నాం. కస్టమర్ నెక్స్ట్ టైం మన దగ్గర ఇక్కడ కూడా నచ్చలే గాయస్. ఇక వేరే దగ్గరకు అయితే వెళ్తాం మళ్ళీ. ఈ చీకటి ఎటు తిరుగుతానో ఏ గల్లీకి పోతానో అర్థం అవుతలేదు గాయస్. మా వాళ్ళు తీసుకోపోతారు, మా వాళ్ళు వెనుక పోతాను గాయస్. నేను గల్లీలలో తిరుగుతాను గాయస్. దొరుకుతాను మేకలు.
సో ఉన్నాయి కానీ మా వాళ్ళకి నచ్చలేవు, అవి మంచిగా లేవు కాబట్టి నచ్చలేవు గాయస్. సో అక్కడైతే బాగున్నాయి, ఇక్కడ హైవేలో బాగా కనబడ్డాయి గాయస్, ఇక్కడ ఎక్కువ కనబడతలేవు మేకలు. సో వెళ్తాం గాయస్ ఇంకా వేరే దగ్గరికి, చూద్దాం ఏమైతుందో. ఇక తీసుకుంటామో తీసుకోమో, ఇంటికి ఎట్లా పోతామో తీసుకోకుండానే పోతాము. ఎట్లా ఖచ్చితంగా అయితే తీసుకుంటాం గాయస్ ఒకటైతే, ఎందుకంటే రేపు స్లాబ్ అవుతాం కాబట్టి రేపే మేక కావాలి. సో వెళ్తాను, ఇంకో దగ్గరికి అయితే వచ్చినాం గాయస్, చూడొచ్చు. గాయస్ హైవేలో అయితే ఇట్లా ఇల్లు లేకుండే గాయస్, డైరెక్ట్ ఓపెన్ లోనే పెట్టాం ఇల్లు. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి గాయస్, ఇళ్లలో పెట్టి అమ్ముతారు గాయస్, చూడొచ్చు. ఒకటి పట్టుకొస్తారు మా వాళ్ళు లోపలిది, చూస్తారు చెక్ చేస్తారు ఎట్లున్నాయో. పాలు కావాలట, పాలు ఎత్తలేవని అడుగుతాం. ఇంకో మాట లాస్ట్ కూడా మాట నేను ఒకటి చెప్పాలా, ఇష్టమైంది లేకపోతే ఒకటి 6,000 పిల్లలు వస్తే ఏం చెప్పాలి, 16 నాకు 50 అంటే నేనేం చెప్పాను, 16 నాకెత్తుకోవచ్చు, నాకు గత పిల్లలు వచ్చి నేను ఏం చెప్పాలి, అడుగు దగ్గర అడుగుతా నేను చెప్తాను, చెప్తున్నా ఇంక నారాయణ 10 ఇస్తాను. మరి అంతే కూడా 700 దగ్గర ఉన్నది, 16 కిలోలు ఎక్కడో కూర్చొని అడుగు తీసేస్తాను, సీదొకటి వాళ్ళు అందుకే చూడాలి యారు సీదా అడుగు ఇస్తావా, 6 ఇచ్చే నాకు 5 దొరికిందా కొత్త పూర్ మ్యాచ్. గాయస్ ఒక మేక అయితే నచ్చింది గాయస్, ఇక దాన్ని రేట్ ఎక్కువ చెప్తాను మనోడు. సో మా వాళ్ళకి నచ్చలేదు, రేటు తక్కువ చెప్తే ఇక అని చెప్తాను. సో చూద్దాం గాయస్, ఇక వేరే దగ్గరకు అయితే వెళ్తాను, మళ్ళీ చూద్దాం వేరే దగ్గర. ఇక మళ్ళీ వెళ్తారు గాయస్, ఇక పోతాలు అన్నారు, మరి ఏమైతుందో తెలియదు. తీసుకుంటారేమో అనిపిస్తుంది గాయస్, ఏదో ఒకటి సెడి చేస్తాడు అనుకుంటా కాక. కాక మొత్తం జోరులు ఉన్నాడు, మనకు మేక సెడి చేసేటట్టే ఉన్నాడు. ఏమైతే చూద్దాం. ఇప్పుడు అన్ని బతికైతే మరి ఎక్కువ 10,000 ఇచ్చిపోతాం, అరే నేను ఇవ్వాలని చెప్తాను ధర, నువ్వు ఎందుకంటే నేను చెప్తాను ధర దొరకదు, మాట దొరకదు, 73 ఇస్తానని చెప్తాను, నేను ఇవ్వాలన్నట్టు చెప్తాను, మాట నాకు 60 సరే లాస్ట్ 72 ఇస్తావా, 72 సెట్ కాలే గాయస్, ఇక మా వాళ్ళు వద్దంటారు, ఇక పోతాలు ఎక్కువ చెప్తానని వేరే దగ్గర చూద్దాం గాయస్. అటు పోయి ఇటు కత్తానం గాయస్, ఓకే ఇక మళ్ళా పిలిచిండు, మళ్ళా మాట్లాడతాను గాయస్, చూద్దాం ఏమవుతుందో. సెట్ అయింది గాయస్, మా వాళ్ళు తీసుకుంటాను, కాగా మెల్ల రెడీ చేసిండు, ఇక పిలిచి ఆడదాకా పోయి మళ్ళీ వచ్చినాం, ఆడదాకా 2-3 సార్లు పోయి వచ్చినాం. వెళ్తాం గాయస్, మా వాళ్ళు తొందర వేలు మన కాడ సబ్స్క్రైబర్లు కలిసి సబ్స్క్రైబ్ చేసుకున్నా గాయస్ మా వాళ్ళది. ఆటోలో కూడా ఎక్కించాడు గాయస్, వచ్చేవాళ్ళు ఆటోలో ఎక్కించాడు, ఇక పోతాను గాయస్. మేఘ సక్సెస్ఫుల్ గా ఉన్నాం గాయస్, ఉన్న రేటుకి అయితే వచ్చింది గాయస్ మనకు. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాం గాయస్, కలుద్దాం మళ్ళీ ఇంటి దాకా అయితే వచ్చేసినాం గాయస్, చూడొచ్చు. మేకనైతే దింపుతారు గాయస్ అన్న వాళ్ళు, దింపేసి అనుకుంటా ఆల్రెడీ. సో అన్న లోపలికి అయితే తీసుకెళ్తాను గాయస్ మేకని, నేను కుక్క కూడా వస్తాను గాయస్ మేకని చూసి. ఇక కుక్క ఉరుకుతుంది ఏం చేస్తుందో, ఇక మెల్లగా దాచిపెట్టాలన్న.
చూశారు కదా గైస్, మేక తీసుకెళ్లి అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టేసినాం గైస్, చూశారు కదా. సో మేకను కట్టేసి సరదాగా అట్లా బయట కాసేపు తిరిగినాం గైస్ ఆటోలో. సో తిరిగేసరికి ఇప్పుడు నైట్ అయితే 12 అయితే అవుతుంది గైస్. ఇక నేను ఇంటికి అయితే వచ్చేసిన గైస్. మా వాళ్ళు ఫోన్ చేసిళ్ళు బాసర్ల. ఫోన్ చేస్తే అయితే నేను ఇంటికి అయితే వచ్చేసిన గైస్. నేను ఇప్పుడు స్పెట్స్ పెట్టుకొని అయితే వ్లాగ్ అయితే తీస్తున్నా గైస్. ఎందుకంటే ఇప్పుడు నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు గైస్. అందుకే నా కళ్ళు మొత్తం లోపలికి పోయినాయి. ఘోరంగా అయింది. డిచ్ లెక్క కనబడుతున్నా గైస్. అందుకే స్పెట్స్ పెట్టుకొని అయితే వ్లాగ్ తీస్తున్నా గైస్ నైట్ పూట కూడా. సో కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏంటిదంటే మనకు నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తా కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు స్లాప్ వేసేది అయితే ఉంటది గాయ్స్. మీకు డీటెయిల్ గా వ్లాగ్ లో మొత్తం స్లాప్ వేసేది అయితే డీటెయిల్ గా మీకు అయితే చూపెడతా గాయ్స్. వ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి గాయ్స్. సో వాళ్ళు ఎలా పని చేస్తారో మొత్తం అయితే అలా డీటెయిల్ గా మీకు అయితే చూపెడతా గాయ్స్. సో ఆ వ్లాగ్ ని కూడా ఎండ్ వరకు అయితే చూడండి గాయ్స్. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ గాయ్స్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. కలుద్దాం గాయ్స్ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గాయ్స్. బాయ్ గాయ్స్. లవ్ యూ టు ఆల్.